స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరి మిత్రులకి, దేశ ప్రజలకి అందరికీ. ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. దీన్ని స్వాతంత్ర దినోత్సవ సందేశంగా నచ్చిన వాళ్ళు భావించవచ్చు. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, మీకు ఒక లెక్క చెప్తాను. దీన్ని తొక్కలో లెక్క అనొచ్చు, ఎందుకంటే ఈ లెక్కలు నార్మల్గా ఎవరు కూడా బుర్రకెక్కించుకోరు. అయితే ఈ లెక్క అయిన తర్వాత వచ్చే బొక్క ఏంటో కూడా మీకు చూపిస్తాను, అంటే లాస్ ఏంటో చూపిస్తాను ఈ యాక్టివిటీస్ వలన. సో ఈ కరోనా టైంలో దాదాపుగా 2 నెలలు మనం పని లేకుండా రికామిగా ఉన్నాం. ఆ తర్వాత బిజినెస్ ఏదో నిదానంగా సాగినాయి కానీ కొనసాగుతున్నాయి, కానీ ఇది ఇంకా పోను కరోనా సమస్య ఇంకా తీరలేదు కాబట్టి జటిలమవుతూ ఉంది వ్యవహారం. సో ఈ కరోనా టైంలో నేను ఒక చిన్న బిజినెస్ మ్యాన్ని యాక్చువల్గా. ఈ కరోనా టైంలో దాదాపుగా 10 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్స్ 2 రూపాయల వడ్డీకి తీసుకొస్తే కానీ నేను కట్టాల్సిన అంతకుముందు చేసిన అప్పులకు కానీ మినిమం మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దానికి కట్టాల్సిన అప్పుల కోసం, దానికి కట్టాల్సిన వాటి కోసం 10 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి అప్పు తీసుకురావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నాలాంటి చిన్న వ్యాపారస్తులకి కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా నిర్మలా సీతారామన్ అక్కయ్య గారు ఏమైనా చేశారంటే, చాలా లో ఇంట్రెస్ట్ రేట్లో మీరు బ్యాంకుల నుంచి మళ్ళీ అప్పు తీసుకోవచ్చు వితౌట్ ఎనీ కొలేటరల్ అని చెప్పి వాళ్ళు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా నాకు బ్యాంక్ వాళ్ళు 8.65% ఇంట్రెస్ట్ రేటుకి దాదాపుగా 11 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఈ లోన్ తీసుకొని ఈ హై ఇంట్రెస్ట్ రేట్లో నేను ఏదో తీసుకొచ్చానో అవి తీర్చేద్దామని చెప్పి. కానీ బ్యాంక్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు అట్లాగా అప్పులు తీర్చుకోవడానికి కుదరదు, దీన్ని మళ్ళీ వ్యాపారంలో పెట్టాలి, వ్యాపారంలో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే వ్యాపారంలో పెడదామని చెప్పి నేను అనుకున్నాను. అయితే మరి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వగానే వాళ్ళతో పాటు ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నేను అక్కడ ఉంటానో పోతానో అని చెప్పి వాళ్ళు 1 లక్ష రూపాయలకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు చొప్పున 10 ఏళ్లకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు తీసుకోమని నన్ను ఇన్సిస్ట్ చేశారు. సర్లే చివరికి ఏదన్నా మిగులుద్దామని చెప్పి 1 లక్ష రూపాయలు కట్టంగా నా చేతిలో 10 లక్షల రూపాయలు మిగిలినాయి. ఈ 10 లక్షల రూపాయలతో నేను ఎయిర్ కండిషనర్స్ కొని అమ్మి వ్యాపారం చేద్దామని నేను నిర్ణయించుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఎయిర్ కండిషనర్స్ కొందామని చెప్పి అనుకున్నాం. దాంట్లో 2,80,000 రూపాయలు 28% ట్యాక్స్ పోను, విచ్ ఈజ్ ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్. దాని మీద నాకు రూపాయి కూడా రాదు. ఆ 2,80,000 నేను అప్ ఫ్రంట్ కట్టి ఈ 10 లక్షల్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి 7,20,000 రూపాయలు మిగిలినాయి. దాని మీద నేను ఒక 30 ఏసీలు కొన్నాను. 33,000 రూపాయల చొప్పున 10 లక్షలకి ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఓ 30 ఏసీలు వస్తాయి. ఆ 30 ఏసీలు నేను మంచి సేల్స్ మ్యాన్ అపాయింట్ చేసుకొని 30 ఏసీలు అంటే రోజుకు ఒక ఏసీ చొప్పున అనుకుందాం. ఇది ఎవ్రీ మంత్ జరగదు, పోనీ ఆన్ అన్ యావరేజ్ రోజుకు ఒక ఏసీ అమ్మాం అనుకున్నా. 365 రోజుల్లో 365 ఏసీలు అమ్మాం అనుకున్నా. సో ఒక 10% ఎక్సలెంట్ ప్రాఫిట్ వేసుకొని నేను ఆ ఏసీలు అమ్మాను. సో నాకు 72,000 రూపాయలు నాకు ప్రాఫిట్ మిగిలింది. అయితే ఈ ప్రాఫిట్లో నుంచి మళ్ళీ జిఎస్టీ ఆన్ 72,000 28% చొప్పున దాదాపుగా 20,160 రూపాయలు జిఎస్టీకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మా ఆడిటర్ గారు ఏం చెప్తారంటే, నువ్వు కనుక 8% మార్జిన్ కనుక అంటే ప్రాఫిట్ కనుక చూపించగలిగితే నీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడి నుంచి ఎటువంటి అసెస్మెంట్లే లేకుండా నువ్వు బయటపడవచ్చు. కాబట్టి 8% నువ్వు ప్రాఫిట్ చూపించాలనేసరికి మనం ఒక 72,000 మీద 5,760 రూపాయలు నేను పక్కన పెట్టా, అయితే ఇన్కమ్ ట్యాక్స్ గురించి. తర్వాత మరి ఇప్పుడు సేల్స్ మ్యాన్ని మంచి సూపర్ సేల్స్ మ్యాన్ మనం అపాయింట్ చేసాం. సో వాడు నెల ఒక 30 ఏసీలు అమ్మేస్తాడు అనుకుంటే పోనీ వాడి జీతం వస్తుంది. వాడు అమ్మలేకపోతే మళ్ళీ వాడి జీతం కూడా మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సేల్స్ మ్యాను, ఇందాక నేను చెప్పిన ఆడిటర్ గారు, నెక్స్ట్ మినిమం ఎక్స్పెండిచర్ కొంచెం ఆఫీస్ క్లీన్ చేసుకుంటాను, దానికి ఒక స్వీపర్ని పెట్టుకొని వీళ్ళ ముగ్గురికి జీతాలు ఇచ్చామనుకుంటే ఒక 21,000 రూపాయలు ఆ జీతాలకు ఇచ్చి, తర్వాత మరి ఏసీలన్నీ కూడా మనం బిగించాలి కదా, దానికి
మార్కెట్లో ట్రెండ్ ఏంటంటే ఫ్రీ ఇన్స్టలేషన్ ఫ్రీ మా దగ్గర ఏసీ కొంటే అనే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సో యాక్చువల్గా 10% ప్రాఫిట్ కూడా లేదు మార్కెట్లో. మరి వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తారో నాకైతే తెలియట్లేదు, లెక్కలు చూసుకుంటున్నారో చూడలేదు కూడా తెలియదు. నేను 10%కి అమ్మగలననే అనుకొని నేను చెప్తున్నాను. దీంట్లో మెకానిక్ని నా దగ్గర పనిచేసి బయటికి వెళ్ళి వాడు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్న మెకానిక్ని వాడిని పట్టుకొచ్చాను. వాడు కొంచెం బుద్ధిమంతుడిని పట్టుకొచ్చి వాడి పని అప్ చెప్తే వాడికి మినిమం మిషన్కి ఒక 550 రూపాయల నుంచి 600 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి ఒక 600 రూపాయల లెక్కన కాస్టింగ్ చేస్తే అది 18,000 రూపాయలు అయింది 30 ఏసీలకు గాను. తర్వాత ఇంకా నాకు కావాల్సిన రూము రెంట్స్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలు, ఇంకా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కలిపి నెలకు ఒక 10,000 రూపాయలు కాస్టింగ్ చేస్తే, ఇందులో అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్కి 2,80,000 ప్లస్ 20,160 రూపాయలు ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ ఆన్ ప్రాఫిట్ 5,760 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిన షేర్ ఎంత అంటే ఈ 10 లక్షల ట్రాన్సాక్షన్లో 3,05,900 రూపాయలు అయింది. అలాగే నా ఆపరేషనల్ కాస్ట్ వేర్ ఐ కుడ్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో పే సమ్ రెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో అవన్నీ చూసుకుంటే ఒక 49,000 రూపాయలు దానికి అయింది. ఫైనల్గా ఈ వ్యాపారం చేసినందుకు నాకేంట్రా అంటే నేనేమి రూపాయి ఇంటికి తీసుకెళ్లకుండా 2,920 రూపాయలు బొక్కబడింది. మర్చిపోయా, మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నేను ఇంకా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. ఆ మధ్య విజయ్ మాల్యా గారు బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టి అమెరికా ఎక్కడికో పారిపోయాడు, లండన్ పారిపోయాడు, ఆయన వెనక తీసుకొస్తున్నామని చెప్పి పెద్ద రచ్చ నడుస్తూ ఉంది. సరే, మనం ఎక్కొట్టే ఆలోచన విజయ్ మాల్యా అంత వ్యాపారం పెద్ద లెవెల్లో వ్యాపారం చేసలేదు కాబట్టి ఆయన ఎంత సంపాదించాడో ఎంత పోగొట్టినాడో అది పక్కన పెడితే నా వరకు నేనైతే ట్యాక్స్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. కాబట్టి అది 7,929 రూపాయలు పర్ మంత్ ఆన్ 11 lakhs మీద 8.65% చొప్పున ఇంట్రెస్ట్ వచ్చేసి అది 7,929 రూపాయలు పర్ మంత్ పడుతూ ఉంది. ఓవరాల్గా బొక్క ఏంట్రా అంటే 10,649 రూపాయలు బొక్క అయింది, అంటే లాస్ వచ్చింది పర్ మంత్. సో ఇది వ్యాపారం తీరుతెన్నులు ఏంట్రా అంటే 30 మిషన్లు నెలకి రోజుకు ఒక మిషన్ చొప్పున మనం వ్యాపారం చేసి అమ్మేసి సూపర్గా 10% మార్జిన్ వేసుకొని మనం అమ్మితే ఈ శ్రమ అంతటికి ఏంట్రా అంటే వచ్చింది లాస్ 10,849 రూపాయలు. సో దీంట్లో గవర్నమెంట్కి వెళ్ళిన షేర్ ఎంత ఉంది అంటే మనం చూస్తే 3,05,900 రూపాయలు ఉందంటే సుమారుగా 3 లక్షల రూపాయలు ఉంది. మరి ఎవరు పవర్ఫుల్ టుడే? ఈజ్ ఇట్ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్? సో వరల్డ్ వైడ్గా మనం బిజినెస్ పీపుల్ అంతా ఇది అదే అని చెప్పి మనం తిడతా ఉంటాం. అదానీ గారు, అంబానీ గారు, నెక్స్ట్ విజయ్ మాల్యా గారు, వీళ్ళందరూ దొంగలు అని చెప్పి నోటికి వచ్చి మాట్లాడుతుంటాం మనందరం. సో కొంచెం ఆ లాంగ్వేజ్ మనం ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది జస్ట్ 10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే గవర్నమెంట్కి 28% హైయెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీలో గవర్నమెంట్కి వెళ్ళింది 3,05,920 రూపాయలు. నేను కనుక 18% తాలూకా ప్రోడక్ట్ కానీ 5% తాలూకా ప్రోడక్ట్ కానీ నేను కనుక ట్రేడింగ్ చేస్తే నాకు మేబీ ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు నా చేతిలో నా ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే 10 లక్షల్లో 18% చేస్తే 1,80,000 ఇనీషియల్గా నేను ట్యాక్స్కి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ మీద నాకేం రాదు. నేను ఎంత ప్రాఫిట్ చేస్తే మళ్ళీ దాని మీద కూడా నేను ట్యాక్స్ కట్టాలి కాబట్టి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క. సో నాకు ఇన్స్టెడ్ ఆఫ్ 2,80,000 బదులు 1,80,000 రూపాయలు నేను ట్యాక్స్కి వెళ్ళిపోగా మిగతాది నేను వ్యాపారం చేయగలను. అంటే ఇంకా 4 మిషన్లు ఎక్కువ కొనగలను. అదే 5% అయితే ఇంకా ఎక్కువ మిషన్స్ నేను కొనగలను, ఎక్కువ నేను ప్రాఫిట్ చేయగలను, ఎక్కువ దాని మీద నేను కొంచెం ఎర్న్ చేయగలను, ఇంకా 2 మనుషులు నేను ఎక్స్ట్రా ఎంప్లాయ్ చేయగలను. నా సంగతి పక్కన పెడతా. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ రేట్ ఏ రకంగా మనల్ని తినేస్తుంది అనేది మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ డబ్బులంతా ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరి దీంట్లో ధర్మకర్తృత్వంలో ఉన్నాయంటే యాక్చువల్గా ఇది పొలిటీషియన్స్ యొక్క ధర్మకర్తృత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు దీన్ని ఏ రకంగా స్పెండ్ చేస్తారు మనం చూస్తే
గవర్నమెంట్ స్పెండింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు చాలా ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఫ్రీబీస్ ఇవ్వడం తప్పేం లేదు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉండదో ఫ్రీబీస్ ఇచ్చినా వాళ్ళు మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ దాంట్లో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెనక్కి వస్తాయి. అది కొంతవరకు కరెక్టే. కానీ కేవలం ఫ్రీబీస్ మీద ప్రపంచం నడుస్తుందా అంటే మన ఇసుకకి స్కేర్సిటీ ఏర్పడినప్పుడు మనం చూసాం. ప్రతి ఓడు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు. వాళ్ళందరూ గవర్నమెంట్ యొక్క పథకాల నుంచి అనుభవిస్తున్నారు. వాళ్ళకి నువ్వు అమ్మఒడి పథకం అని చెప్పి, లేదంటే ఇంకా ఈ మధ్య నిన్న ఏదో అనౌన్స్ చేస్తారు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి 18,500 రూపాయలు ఏదో ఇస్తున్నామని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వాడికి ఖర్చు పెడుతున్నాం. కానీ వాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి ఇవన్నీ పీనట్స్, ఎక్స్ట్రా ఖర్చులు. నువ్వు మగవాళ్ళకి డబ్బులు ఇస్తే ఏమవుతుందంటే అవి ఏదో తాగేసడం చేయడం చేస్తారు. ఆడవాళ్ళకి కానీ డబ్బులు ఇస్తే కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. కాకపోతే కేవలం ఫ్రీబీస్తోనే వాడి జీవితం నడవదనేది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. వాడికి పని కావాలి, రోజుకి సంపాదన కావాలి. దాని మీద నువ్వు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఏదైతే ఉందో దాని మూలన వాడు కొంచెం ఇంకా ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది వాడు బతకడానికి అనేది కరెక్ట్, అది సత్యం. సో కావాల్సింది ఏంటంటే పని. సో గవర్నమెంట్స్ బేసికల్గా చేయాల్సింది ఏంటి? ఈ ఏదైతే ట్యాక్స్ మనీతో ఇక్కడ మనం చూసాం, ఒక 10 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్లోనే దాదాపుగా 3,05,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తూ ఉన్నాయి ఒక్క రొటేషన్లో. ఇలా నేను ప్రతి నెల రొటేషన్ చేసి 12x బిజినెస్ చేయగలిగితే దాదాపుగా 36 లక్షల పైన నేను వాడికి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా, ఓన్లీ ఒక సింగిల్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఈ లెక్కను మనం చూసుకుంటే మా ఎయిర్ కండిషనింగ్ అండ్ రెఫ్రిజరేషన్ ఇండస్ట్రీ మొత్తం దాదాపుగా 35,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ అది. దాని మీద యావరేజ్న 18% ప్లస్ 25% తీసుకున్నా సరే 28% తీసుకుంటే యావరేజ్న అరౌండ్ 24% ఎంత వస్తుంది. సో వీళ్ళకి దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్కి కడుతున్నాం గవర్నమెంట్కి సంవత్సరానికి. ఇక్కడ మా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. కానీ మా ఇండస్ట్రీలో అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లో ఉన్న ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అందరూ కూడా నానా రకాల ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు. వాడికి ఎటువంటి కవరేజ్ లేదు, వాడికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో సరే, ఇది ఒక రకమైన వ్యవహారం. తర్వాత సో మీరు ఏ రకంగా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉపయోగపడ్డ విషయాలు ఏంటంటే వీళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో విద్యకి, వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. విద్యకి ఏం చేస్తున్నారంటే దాదాపుగా మీకు చాలా 40,000 స్కూల్స్ అన్నీ కూడా రీవ్యాంప్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు దాని మీద కొంత స్పెండింగ్ చేస్తున్నారు. అదర్ థింగ్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ స్పెండింగ్ ఆల్ ఫ్రీబీస్ మీద ఇది ఎంతవరకు ఉపయోగం? అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇంకా కంప్లీట్ అవ్వాలి, టర్మ్ 1 సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ లోపల ఆయన పర్మనెంట్ గ్రోత్ అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా మిగతా 3.5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాలి. అయితే లాస్ట్ 5 years టర్మ్లో జరిగింది ఏంటి? దాదాపుగా విపరీతంగా ఈ ట్యాక్స్ మనీ దుర్వినియోగం జరిగినట్టు కనపడుతూ ఉంది. ఫస్ట్ ఏంటంటే అమరావతి ప్రాజెక్ట్ దాదాపుగా 6,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టామని చెప్తున్నారు 5 సంవత్సరాల్లో. కానీ ఒక్క బ్రిడ్జ్ అనేది ప్రకాశం బ్యారేజీకి ఎగువన డైరెక్ట్గా అమరావతి ఏరియాలోకి వేయలేకపోయారు. సో అది వేయలేకపోవడం వలన ఈ రోజున జగన్ గారు దాన్ని మార్చడం వలన ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది. పైగా దాదాపు 29,000 రైతులు వాళ్ళు వ్యవసాయం చేయకుండా వాళ్ళకి మీరు కౌలు ఇస్తున్నారు. కౌలు దాదాపుగా 34,000 మంది 34,000 ఎకరాలకి ఎకరానికి ఒక 50,000 చొప్పున ఇచ్చినా సరే దాదాపుగా 170 కోట్ల రూపాయలు సంవత్సరానికి దానికి ఖర్చు అవుతా ఉన్నాయి. ప్లస్ మీరు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు 2,500 రూపాయలు చొప్పున వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇదంతా చూసుకుంటే దాదాపుగా 200 కోట్లు పై చిలుగు వాళ్ళకి ఖర్చు అవుతున్నాయి. కానీ ఈ రోజున మీరు ఆ ఏరియాని అమరావతి ఏరియా మొత్తం కూడా పనికిరాదని చెప్తున్నారు. పోనీ పనికిరాదని చెప్పిన వాళ్ళు మీరు అమరావతి 33,000 ఎకరాలు 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన సేకరించారు. దాని చుట్టుపక్కల కూడా మొత్తం కూడా అన్ని ల్యాండ్స్ మీద దాదాపుగా 1,50,000 ఎకరాల ల్యాండ్స్ మీద వాళ్ళు ట్రాన్సాక్షన్ జరగకుండా ఏదో ఒక రూల్ ఒకటి విధించినట్టున్నారు. దాని మూలన ఈవెన్ మంగళగిరి ఏరియాలో అవుట్ ఆఫ్ ద అమరావతి ఏరియాలో కూడా ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగట్లా, ఎక్కడ రియల్ ఎస్టేట్కి కానీ దేనికి కానీ పర్మిషన్స్ ఇవ్వాలా. మరి మీరు అది ఎత్తేసారా, దాన్ని ఏమైనా రిలీవ్ చేశారా ఎకానమీని అంటే అది లేదు. సో తర్వాత మీరు లేని వాళ్ళందరికీ స్థలాలు ఇస్తానంటున్నారు. కానీ ఆల్రెడీ ఈ రెవెన్యూ ల్యాండ్స్లో ఇళ్ళు కట్టుకొని
చీఫ్ మినిస్టర్ గారు తాడేపల్లి ఏరియాలోనే దాదాపుగా కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి, కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా ఎప్పటి నుంచో 100 ఏళ్ల నుంచి 65 ఏళ్ల నుంచి కూడా అవన్నీ కూడా ఈ రెవెన్యూ పోరంబోకులు అక్కడ కట్టుకొని ఉన్న ఇళ్ళు, వాటికి ఇప్పటి వరకు మీరు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వకపోవటం మూలాన ఏం జరుగుతుందంటే కొన్ని వేల కోట్ల రూపాయల ధనం అక్కడ ఇళ్ళన్నీ కూడా కట్టుకొని అన్నీ వాళ్ళు ఉంటున్నా సరే కనీసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే అవకాశం లేదు. దాన్ని మెయిన్ స్ట్రీమ్ మెకానిజంలోకి డబ్బులు తీసుకొచ్చే అవకాశం లేదు. ఇది మొత్తం కూడా డెట్ క్యాపిటల్ అయిపోయింది. సో ఇటువంటి ఏమైనా రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళలో ఏదైతే కొంచెం సెటిల్ అయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం వ్యాపారాలు చేసుకొని కొంచెం ఈ డబ్బులన్నీ బ్యాంకుల్లో ఈ ప్రాపర్టీలు ప్లెడ్జ్ పెట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టి కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవుతుంది. సో ఇటువంటి పనికొచ్చే వ్యవహారాలు. అలాగే గత ప్రభుత్వంలో మనం చూస్తే ధర్మ పోరాట దీక్ష అని చెప్పి 10 కోట్ల రూపాయలు ఒక్క దీక్ష ఒక రోజులో ఖర్చు పెట్టారు. అలాగే పుష్కరాలు అని చెప్పి దాదాపుగా 3,000-4,000 కోట్ల రూపాయలు పుష్కరాలకు తగలేశారు. అది మళ్ళీ 12 ఏళ్ల వరకు వీళ్ళు కట్టిన ఏది కూడా ఉపయోగపడదు. ఆ టైంలో రోడ్డు మీద రోడ్డు 4 సార్లు రోడ్లు వేశారు. సో వాట్ ఈస్ ద యూజ్? అలాగే ఇప్పుడు మన భవానీపురం ఏరియాలో ఒక ఫ్లైఓవర్ వేశారు. ఏది మన కనకదుర్గ టెంపుల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వేశారు. అక్కడ యాక్చువల్గా రోడ్ వైడనింగ్ చేసి పోనీ ఆ ఫ్లైఓవర్ ఖర్చు పెట్టిన డబ్బులతో మీరు ఏదైనా అటు నది మీద ఏదైనా డైరెక్ట్గా అమరావతిలో ఏమైనా ఒక వంతెనేసి ఉండుంటే ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది చెప్తున్నాను నేను. వేసుంటే ఈ రోజున అమరావతి రైతులు అంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. అట్లీస్ట్ యాక్సెస్ ఉండేది. దాని మూలాన కొంత రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేది. గవర్నమెంట్ అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకున్నా చేయవద్దు అనుకున్నా సరే వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగేది. తర్వాత దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పీడబ్ల్యూడీ వర్క్షాప్ దగ్గర ఆ అమరావతి మునిగిపోతే దాని నుంచి వచ్చే వాటర్ మొత్తం మళ్ళీ కృష్ణలోకి పంపింగ్ చేయడానికి ఒక పంపింగ్ స్టేషన్ పెట్టారు. అదేంటండి నాకు అర్థం కాదు. కృష్ణా నది రిజర్వాయర్లు పొంగి అది నిండిపోతే మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ ఆ రిజర్వాయర్లోనే ఎత్తిపోస్తారా? ఇది పొంగినప్పుడే కదా అది మునిగిపోతుంది. మునిగిపోగానే మళ్ళీ అది రిజర్వాయర్లోనే మీరు ఎత్తిపోస్తున్నారు. యాక్చువల్గా అది ఎక్కడ ఎత్తిపోయాలి? బ్యారేజ్ దాటి యువతల సీతానగరం సైడ్ మీరు ఎత్తిపోయాలి. అది ఇదివరకు చేసిన శంకుస్థాపనకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. మరి ఇదేమి ఎక్స్పెండిచరు? అది అమరావతి ఇప్పుడు పనికిరాదు, అమరావతిలో మేమేం కట్టమన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వేస్టే కదా. అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఉపయోగపడుతుంది? సో అక్కడ ఒక 800 కోట్లు నాశనం అయిపోయినాయి. సో ఇలాగా చాలా 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 ట్యాక్స్ మనీ ఊరికినే వృధా అయిపోతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే చూడాల్సింది ఏంటంటే మరి ఇవన్నీ చెప్తున్నాం బాగానే ఉంది. మరి వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు కొంతవరకు ప్రోగ్రెస్ జరిగింది. దాట్స్ వెరీ గుడ్. ట్యాక్స్ మనీ ఈజ్ బెటర్ యూటిలైజ్డ్. విజయవాడలో మీరు 2 ఫ్లైఓవర్లు వేశారు. వెరీ గుడ్. ట్యాక్స్ మనీ ఈజ్ బెటర్ యూటిలైజ్డ్. సో అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఏంటి? ఇట్స్ అన్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనమాట. ఇది మన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపల ఇక్కడ పొలాలకి కొంత వాటర్ అందించే విధంగా మీరు ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసిన కాలువలను ఉపయోగంలో తీసుకొచ్చారు. వెరీ గుడ్, బాగుంది. అయితే రాయలసీమ సైడు వాటర్ ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? ఎన్నాళ్ళ నుంచి? 74 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. ఎన్నాళ్ళు ఇంకా అట్నుంచే కదా మీరు రాయలసీమ ఏరియా నుంచే కదా చాలా వరకు మెజారిటీ 98-95% ముఖ్యమంత్రులందరూ రాయలసీమ ఏరియా నుంచే వచ్చున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు వాటర్ అందించలేపారు. లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలకి నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, కానీ అక్కడ రాయలసీమకి వాటర్ వెళ్ళలేదు. మరి కాలువలన్నీ తవ్వున్నాయి. ఎక్కడ దాకా మదనపల్లి వరకు కాలువలు వెళ్ళిపోయినాయి, కుప్పం వరకు కాలువలు వెళ్ళినాయి, కానీ వాటర్ వెళ్ళలేదు. సో వాట్ ఈస్ ద పాయింట్? వేర్ ఈస్ ద డిఫెక్ట్? అసలు చిత్తశుద్ధి లేకుండా మీరు ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలి కదా. ఎంతసేపు మనం ఓట్లు వేయించుకోవడానికి ఖర్చు పెట్టుకుంటే ఎట్లాగా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం చూస్తే రాఫెల్ విమానాలు కొన్నామని చెప్పి, ట్యాంకర్లు కొన్నామని చెప్పి, ఇంకా మీద చాలా అత్యాధునికమైన ఆయుధాలు కొన్నామని చెప్పి రక్షణ వ్యయం దాదాపుగా 50% పైన ఉంది ఇండియాలో మీకున్న బడ్జెట్లో. అంటే ఈ డబ్బులన్నీ ట్యాక్స్ మనీ అని మొత్తం కూడా రక్షణ మీద ఖర్చు పెట్టేస్తున్నారు. దాని మూలాన వాట్ ఈస్ ద యూస్? అసలు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇన్ని కంప్యూటర్స్ అనేవి డెవలప్ అయినాయి, ప్రజలు ఇంత ముందుకు వెళ్ళారు, ప్రజల్లో చాలా మెచ్యూరిటీ పెరిగింది. ఒక ప్రపంచం మొత్తం కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి, అంటే లీడర్స్ అందరూ కలిసి కూర్చొని
మొత్తం అసలు సరిహద్దులు చెరిపేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకు ఈ రక్షణ? ఎందుకు ఒక కంట్రీకి ఎందుకు యుద్ధాలు ఎందుకు కావాలి? వై ఇట్ ఈజ్ రిక్వైర్డ్? ఈ రోజున 870 కోట్ల మంది జనం ఉన్నారు భూమి మీద. ఇంకా ఇది దాదాపుగా 1100 నుంచి 1200 కోట్లు చేరుతుంది అంటున్నారు. ఒకవైపున పర్యావరణం తీవ్రంగా నష్టపోతున్నాం, ఇటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మీద నష్టపోతుంది, పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతూ ఉంది. దాని మూలాన వరదలు, వానలు ఇవన్నీ బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఒకవైపున టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మూలాన మనకి జాబ్స్ చాలా వరకు పోయే అవకాశం ఉంది. మరి చాలామంది ఇప్పటికీ ఆకలి సాగు చేస్తూ ఉన్నారు. షోరూముల్లో మన హోటల్లో మనం ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది, కానీ ఆ పక్కనే ఒకటి చచ్చిపోతూ ఉంటాడు ఆకలికి. సో ఏం జరుగుతుంది ఇక్కడ? గవర్నమెంట్లు చేయాల్సింది ఏంటి? బేసికల్గా ఫుడ్డు, క్లోత్, షెల్టరు, విద్య, వైద్యం, ఈ 5 బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయి. దీని మీద ఏమైనా మీరు ఫోకస్ చేస్తున్నారా? దీన్ని కూడా వ్యాపారంలో పెట్టేసరే తీసుకెళ్ళి. విద్య ఈ రోజున ఎంత కాస్ట్ అయిపోయింది, హాస్పిటలైజేషన్ ఎంత కాస్ట్ అయిపోయింది. వీటిని మీరు గవర్నమెంట్ ఇప్పుడు మేము కట్టే ట్యాక్స్ అనేది ఇవన్నీ మీరు ఏర్పాటు చేసి పనులు చేసుకుంటాను వెసులుబాటుగా కొన్ని ప్రాజెక్టులు కానీ రెగ్యులర్గా కడతా ఉంటాయి. ఏదో ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని ఇలాంటివన్నీ కూడా మీరు పనికొచ్చే ప్రాజెక్టులు, ప్రజలకి అన్నం పెట్టే ప్రాజెక్టులు, ప్రజలకి బట్టలు ఇచ్చే ప్రాజెక్టులు, ఇల్లు కట్టే ప్రాజెక్టులు, వసతి ఏర్పాటు చేసే ప్రాజెక్టులు, వీటి మీద యాక్చువల్గా స్పెండింగ్ జరగాలి. ఇంకా టెక్నాలజీ ముందుకెళ్ళి ఫార్మా ఇవన్నీ కూడా ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద ఖర్చు పెట్టకుండా ఏం చేస్తున్నట్టు ఇదంతాను? ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత ట్యాక్స్ మనీ ఎందుకు వేస్ట్ అవుతూ ఉంది? సో ఇన్ని డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. మరి మీ ధర్మకర్తృత్వంలోనే ఎక్కడో తేడా ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఎవరు డబ్బులు ఎర్న్ చేయట్లేదు. మేము వ్యాపారస్తులు ఏదో దొంగలు అంటారు, కానీ వ్యాపారస్తులు ఏం చేస్తున్నాం? మేము లాస్కి వ్యాపారాలు చేస్తున్నాం చాలా వరకు. ఈ అప్పులు చేయడం, తీర్చుకోవడానికి మళ్ళీ అప్పు చేయడం, మళ్ళీ తీర్చడానికి మళ్ళీ అప్పు చేయడం. మరి విజయమాల ఎందుకు పారిపోకుండా ఉంటాడు? విజయమాల లాంటి వాళ్ళు ఎందుకు పారిపోయారు అని అంటే ఇదే జరుగుతుంది. సో వాళ్ళు వ్యాపారాలు చేసి మునిగిపోతున్నారు, కానీ తేలట్లా బయటికి. సో ఇది జరుగుతోంది. మీ వ్యాపారస్తుడిని మీరు కనుక కాపాడుకోకపోతే రేపు పొద్దున ఎవడో ట్యాక్సులు కట్టించేది ఎవరు? మీకు. మేము ధర్మకర్తలం కదా, మీకు ప్రజలకిను గవర్నమెంట్కి మధ్యలో. మేము వ్యాపారం చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తేనే కదా గవర్నమెంట్కి డబ్బులు వచ్చేది. మరి ఈ రోజున యాక్చువల్గా మీరు ఏదైతే ఫ్రీబీస్ ఇస్తున్నారో ఆ ఫ్రీబీస్ అనేది యాక్చువల్గా వ్యాపారస్తులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చావంటే నేను 28%లో బిజినెస్ చేస్తే 4 టర్ములు రొటేషన్ చేశారుగా 1 కోటి రూపాయలు నీకు వచ్చేస్తాయి, వెనక్కి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. సో మీరు నాకు ఫ్రీగా 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే నీకు నష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దాన్ని మీకు డబ్బులు కడతాం. ప్లస్ ఆ 1 కోటి రూపాయలతో మేము ఇంకా కంటిన్యూస్గా వ్యాపారం చేస్తానంటాం. 1 సంవత్సరంలో మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తే గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేయంగా తిరిగి మళ్ళీ మేము ఆ కంటిన్యూస్గా మేము ఎన్ని సంవత్సరాల వ్యాపారంలో ఉండగలిగితే అన్ని సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, ప్లస్ ట్యాక్సులు కట్టిస్తాం ప్రజల చేత. సో మీరు ఇది వ్యాపారస్తుల్ని మీరు దొంగను చేసేసి 24 గంటల వ్యాపారస్తులు దొంగలు అనేది మీరు ప్రచారం చేసేసి ప్రతి ఒక్కడు వ్యాపారస్తుల గురించి మాట్లాడి ఈ రకంగా అసలు మాకు ఫ్రీడమ్ ఉందా ఇక్కడ? ఎవరికి ఉంది ఫ్రీడమ్ ఇక్కడ? ఎవరు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు? ఎవరైతే పని పాటు చేయకుండా సోమరపోతులుగా ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఏ రకంగా అవినీతి చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు. కానీ మాలా కష్టపడి యాక్చువల్గా మేము న్యాయంగా, నీతిగా, న్యాయంగా వ్యాపారం చేసి ఒక గౌరవంగా బతుకుదాం అనుకున్న వాళ్ళం ఎలా ఉన్నాం? మా పరిస్థితి ఏంటంటే ఇది ఇందాక చూపించిన లెక్క ప్రకారం ఆ పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మీరు వ్యాపారస్తులకు చెప్తున్నా, నేను కూడా సాటి వ్యాపారస్తులకు చెప్పేదంటే ఏదో వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని సప్పో చేసి కారు కొనుక్కొని పెద్ద లెవెల్ కొడతా తిరుగుతున్నారు కదా అందరూ. సో వీళ్ళకి చెప్తున్నా, జాగ్రత్త, ఈ లెక్కలు మీ పెళ్ళాలో చూపించమాకండి. నడ్డి మీద దాన్ని బయటికి దోసేస్తారు. నువ్వు చేసే వ్యాపారం సాలేరా బాబు, ఇంట్లో కూర్చో, పద మనం కూడా వెళ్ళి ఆ లైన్లో నుంచొని ఫ్రీ రేషన్ బియ్యం తీసుకుందాం, మనకెందుకు వ్యాపారం అనే స్థితి పిల్లలు తీసుకొచ్చేదానికి చేయమాకండి. మీరు వ్యాపారం అనేది ఊరికే ఎగబడిపోయి కాంపిటీషన్కి వెళ్ళిపోయి అన్నీ ఉన్న డబ్బులన్నీ దొబ్బెట్టుకొని దివాలా తీసేసి కూర్చోకుండా కొంచెం వ్యాపారం అనేది ఒక లెక్క ప్రకారం చేయండి. 4 రూపాయలు మిగిలేటట్టు చేయండి, ఇంకా ఎక్కువ కాలం కంటిన్యూ అవుతారు బిజినెస్లో. సో ఎనీవే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలనిపించట్లేదు నాకు, ఎందుకంటే ఈ ఇండిపెండెన్స్ అనేది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కూడా ఇంటర్ డిపెండెంట్ అయి ఉంది వ్యాపార పరంగా. ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్ని దేశాల వాళ్ళు మనం ఆధారపడి ఉన్నాం. ఈ ఇండిపెండెన్స్ అనగానే యుద్ధాలు, మన దేశం పాకిస్తాను, ఇండియా, బర్మా ఇండియా, బంగ్లాదేశ్ ఇండియా, చైనా ఇండియా, లేటెస్ట్
చైనా, ఇండియా. చైనా వాళ్ళని మనం ఎదుర్కోవాలి, ఫైటింగ్ చేయాలి. కాబట్టి మనం అన్ని ఆర్మ్స్ కొనుక్కోవాలి, కొత్త కొత్త ఆర్మ్స్ కొనుక్కోవాలి. ఏంది పిచ్చ? మనిషి పుట్టి మన యొక్క జాతి హోమోసేపియన్స్ అనే జాతి పుట్టి 2,50,000 సంవత్సరాలైంది. ఇంత పరిణామం చెందాం, ఇన్ని రకాల టెక్నాలజీలు కనుక్కున్నాం, సర్వ సౌఖ్యాలు అనుభవించేదానికి కూడా మీకు అవకాశం ఉంది. ఇంకా ఏంది ఇది? ఇంకా జాతీయవాదం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక దేశానికి పగలేంటి? అవన్నీ కూడా పోగు చేసుకోవడం ఏంటి? ఆర్మ్స్ అన్ని పోగు చేసుకుని తుప్పెక్కిపోతున్నాయి. అవి అక్కడక్కడ పేలిపోతూ ఉంటాయి. దాని మూలాన మళ్ళీ దరిద్రం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకోవడం. ఏంది ఇదంతా? సో ఇట్ హ్యాస్ టు చేంజ్. మనం మెచ్యూరిటీగా ప్రవర్తించాలి. సో యూనివర్సల్లీ ప్రపంచం మొత్తం కనుక ఒక తాటి మీద తీసుకురాగలిగితే, యుద్ధాలు లేకుండా చేయగలిగితే, జస్ట్ ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీలు, రేపులు గీపులు జరిగితే వాటిని మనం కంట్రోల్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఈ దేశాల మధ్య అసలు ఆంసే లేకపోతే గొడవలే ఉండవు. అన్ని దేశాలు ఒకటే తాటి కిందకు వచ్చేయాలి, యూనివర్సల్లీ ఒక ప్రపంచం ఏర్పడాలి. అప్పుడు కానీ మానవ జాతికి నిజమైన స్వతంత్రం రాదు. అలాగే మనతో పాటు మిగతా జంతు జీవాలను, అట్లీస్ట్ మనకు అనుకూలంగా ఉండే జీవాలను మనం బతకనియాలి, చెట్లు పెంచాలి. ప్రపంచం మొత్తం కూడా గ్రీనరీ పెరగాలి, ఈ పొల్యూషన్ తగ్గాలి. అలాగే టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వాలి. ఒక్కడు కూడా ఒక వైరస్ మూలానో దేని మూలానో చచ్చిపోకుండా పకడ్బందీగా మనం టెక్నాలజీ ఏర్పాటు చేయాలి. అలాగే మందు ఇలాంటి వాటిని అమ్మడం మొదలుపెట్టి లిక్కర్లు అమ్మడం మానేసి ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండేది చూడాలి. ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉండేది చూడాలి మనం. ఇవి టార్గెట్స్, యాక్చువల్ టార్గెట్స్ ఇవి. ప్రపంచంలో అందరు ప్రజలు మిగతా జంతుజాలం కూడా మనకి చక్కగా హ్యాపీగా ఆనందంగా హెల్తీగా బతికేటట్టు మనం చేయగలగాలి ఫ్యూచర్లో. సో ఇది మీరు నా సందేశం అనుకోనండి, చేదస్తం అనుకోనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్.